పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు. ఈ క్షేత్రంలో మనకి తారకాసురుడికి కుమారస్వామి వారికి జరిగినటువంటి యుద్ధంలో తారకాసుర హృదయంలో ఉండేటువంటి శివలింగ ఆత్మలింగాన్ని కుమారస్వామి వారు భిన్నం చేసి తారకాసుని సంహారం చేయడం వల్ల పంచారామాలు ఏర్పడ్డాయి. దాంట్లో మొట్టమొదటి శిరస్సు భాగం ఇక్కడ పడింది. దీన్ని కృతయుగంలో శ్రీ మహావిష్ణువు, తర్వాత త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసి క్షీరంతో అభిషేకం చేసిన కారణం చేత క్షీరారామలింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. ఈరోజు కార్తీక మాసం 2వ సోమవారం, చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈ 2వ సోమవారం విశేషం ఏమిటంటే, కార్తీక మాసంలో నోములు చేసుకునేటువంటి వారందరికీ కూడా కార్తీక పౌర్ణమి వచ్చేటువంటి ముందు వారం కార్తీక నోములు చేసుకోవటానికి చాలా విశేషంగా ప్రాధాన్యత చెప్పబడింది. ఈ కార్తీక పౌర్ణమి బుధవారం రావడంతో ఈ సోమవారం చాలా విశేషంగా ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి స్వామివారి దర్శనం కోసం చెప్పేసి బారులు తీరి ఉన్నారు. 4 గంటలకి స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే 4:30 దగ్గర నుంచి స్వామివారికి జరగబడేటువంటి అభిషేకాది కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వర్తించుకుంటూ ఉన్నారు. అలాగే కార్తీక మాసంలో ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి దీపారాధనలు చేసుకోవడం కోసం గోశాలలోనూ, అలాగే అభిషేక మండపంలో మహన్యాసం చెప్పుకుంటూను, గుడి వెనకాల మహన్యాసం చెప్పుకుంటూను భక్తులందరూ కూడా విశేషంగా దీపారాధన కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ స్వామివారికి అపారమైన కృపాకటాక్షాలను పొందుతున్నారు. అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటిది కార్తీక దామోదరుడు అనేటువంటి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరంగా దీపదానాలు, సాలగ్రామ దానాలు, స్వయంపాక దానాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా నిర్వర్తించుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఆటంకం కలగకుండా దేవస్థానం వారు చాలా ఏర్పాట్లు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అపారమైన కృపాకటాక్షాలను పొంది స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. పంచారామ క్షేత్రంలో ఇదొక చాలా ప్రసిద్ధి చెందిన గుడి అండి. అది క్షీరరామం ఇదివరకు క్షీరరంగులు ఉండటం వల్ల క్షీరపురి కాస్త పాలకొల్లు అయిందండి. పాలకొల్లు కాస్త పాలకొల్లు అయింది. సో మీరు అక్కడ చూసినా కానీ ఇలాంటి శివలింగం ఇంకోటి కనిపించదండి మళ్ళీ మనకి. సో అది చాలా విశిష్టమైందండి. అందుకే చాలా నాకు తెలిసి ఇంచుమించుకు ఒక 600 ఏళ్ళ చరిత్ర ఉందండి గుడికి కూడా. సో దాని గురించి అది చూడటానికి కోసమే చాలామంది వస్తూ ఉంటారండి. చాలా రద్దీగా ఉంటుందండి, చాలా రద్దీగా ఉంటుంది. అలాగనే ఉత్తరోజు ప్రతి సోమవారం కూడా చాలా బిజీగా ఉంటుందండి. కేవలం కార్తీక మాసం అనే కాదు, ఇంకా ఉత్త రోజుల్లో కూడా చాలా బిజీగా ఉంటుంది ప్రతి సోమవారం. అదే దర్శనం అంతా బాగానే జరిగిందండి. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని బాగా చేశారండి.